హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'ఎక్కడి నుంచి ఇక్కడి దాకా' స్వాతి శ్రీపాద గారు రచించారు. ఇక నవలలోకి వెళ్ళిపోదాం. ఉదయం 4కే మెలకు వచ్చింది. చాలా రోజుల తర్వాత ఇలా 4కి లేవడం. చిన్నప్పుడంతా 4కే లేచి అలవాటు. అమ్మ పొద్దున్నే లేచి మజ్జిగ చిలకడం, దాంతోపాటు గజేంద్ర మోక్షమో, రుక్మిణి కళ్యాణమో చదువుతూ ఉండడంతో మరి నిద్ర పట్టేది కాదు. అసలు అమ్మ శుతిమెత్తని అడుగుల చొప్పుడుకే మెలకు వచ్చేది. మూతి సన్నగా ఉండే పెద్ద గిన్నెలోకి పెరుగు వంపి నీళ్లతో పెరుగంతా కడిగి మరీ పోసేది. కవ్వం తీసుకుని చిలుకుతూ గొంతు విప్పేది. అమ్మ అడుగుల శబ్దం శుతిమెత్తనిదైనా స్వరం మాత్రం కంచుగంట్లాగే మోగేది. నాకు ఊహ తెలిసేసరికి పెద్దింట్లోనే ఉండేవాళ్ళం. 5గురు అమ్మాయిల్లో నేను మధ్యన పుట్టినదాన్ని. అందరికీ రెండేళ్ల తేడా. అయితే తర్వాత తెలిసింది, పెద్దక్క కన్నా ముందు ఒక అమ్మాయి, నాకన్నా ముందు ఒక అబ్బాయి పుట్టి పురిట్లోనే పోయారని. అంతేకాదు, 4గో పిల్ల తర్వాత ఒక అబ్బాయి పుట్టి పోయాడని. సరిగ్గా వినాయక చవితి రోజే పోయాడని. అందువల్ల చాలా రోజులు ఇంట్లో వినాయక చవితి పూజ చేసేవారు కాదు. అంతేనా, మగపిల్లలు పుట్టినప్పుడల్లా ఏదో ఒక కారణంతో పోతున్నారని, ఎవరో గిట్టని వాళ్ళు చేతబడి చేస్తున్నారని ఏవేవో కథలు వినేదాన్ని. ఒంటి మీద పెద్ద పెద్ద నీలిమచ్చలు వచ్చాయని, చేతబడినని ధ్రువపరచడము విన్నాను. తర్వాత గుర్తు చేసుకుంటే వీళ్ళకేమన్నా ఊళ్ళు కొట్టుకుపోయేంత ఆస్తుందా, ఎవడో చేతబళ్ళు చేయడానికి అనిపించేది. కాస్త జ్ఞానం వచ్చాక ఏదో జబ్బుపడి ఉంటారు, వీళ్లకు తెలీదులా ఉంది అనుకునేదాన్ని. తర్వాత పిల్లలంతా చదువుకుంటున్నారు వాళ్ళ కోసం అంటూ మళ్ళీ వినాయక చవితి పూజ మొదలు పెట్టారు. మిగతా అందరికన్నా కాస్త చురుకు పాలుతో పాటు చూడచక్కనిదనము ఉందని అందరూ అనుకునేవారు. అయితే నాకు మాత్రమే తెలిసిన విషయం నా సౌందర్య పిపాస. ప్రతి జీవి, ప్రతి వస్తువు అందంగానే కనిపించేది. మిగతా నలుగురికన్నా నేనొక్కదాన్నే ఎందుకెంత విలక్షణంగా ఉన్నానో అర్థమయ్యేది కాదు. అప్పుడేనా, ఇప్పుడు కూడా కదా, నేనెప్పుడూ విలక్షణంగానే ఉంటాను. నాకెందుకిలా స్పందించే మనసు, అనుభూతి చెందే తత్వం వచ్చిందో, మిగతా వారికి ఎందుకు రాలేదో ఎవరు చెప్పాలి? కంఫర్టర్ కప్పుకున్నా నిద్రొచ్చే సూచనలు కనిపించలేదు. లేచి లైట్ ఆన్ చేశాను. ఎదురుగా బెడ్రూమ్ టేబుల్ మీద పలకరిస్తున్నట్టుగా సుధా, సుమ ఫోటోలు. లేచి జుట్టు సరిచేసుకుని అద్దంలో చూసుకున్నాను. భుజాలు దాటని బాబ్డ్ కట్. ఒకప్పుడు మోకాళ్ళు దాటిన బారెడు జడ. నీకు జుట్టుందేమో, జుట్టు నీకుందేమో తెలియడం లేదు. బారెడు జడతో ఇష్టంగా ఆడుకుంటూ అనేవాడు రమణ. అదిగో మళ్ళీ రమణ. ఎంత వద్దనుకున్నా ప్రతి 2వ నిమిషం రమణ ఊహలే. అసలు అలా తప్పించుకుందామని కదా ఎక్కడా తన ఫోటో అయినా పెట్టుకోలేదు. అయితేనేం, బ్రతుకంతా పరుచుకున్న అతని ఛాయని ఎలా తప్పించుకోగలను? బద్ధకంగా లేచి టీ చేసుకునే ఉద్దేశంతో మెట్లు దిగాను. ఇల్లు పెద్దదే. కింద ఓపెన్ కిచెన్, డైనింగ్ స్పేస్, ఫ్యామిలీ రూమ్, ఒక చిన్న సిట్అవుట్, పైన 3 బెడ్రూమ్స్ విత్ వార్డ్రోబ్స్. కిచెన్లో స్టవ్ మీద కెటిల్ పెట్టి బ్రష్ చేసుకున్నాను. నా సౌలభ్యం కోసం పైన నా అటాచ్డ్ బాత్రూంలో ఒక సెట్టు, కింద రెస్ట్ రూమ్లో ఒక సెట్టు అత్యవసర వస్తువులు ఉంచుకున్నాను. ఎక్కడుంటే అక్కడ అన్ని సౌకర్యాలు. నవ్వొచ్చింది. చిన్నప్పుడు, అంటే చాలా ఏళ్లపాటు, టూత్ పేస్టు, బ్రష్ అంటే ఏంటో తెలియకుండా పెరిగాం. బాగా కాలిన తెల్ల కచ్చిక బూడిదతో పళ్ళు తోముకునేందుకు వాడుకునేవారం. బ్రష్ చేసుకుంటూ అద్దంలో చూసుకున్నాను. ఒకప్పటి సుందరినేనా? నిజమే, సుమగా మారిపోయిన నేను సుందరినని నాకు నేనే చెప్పుకోవాలి. టీ బ్యాగ్ కప్పులో వేసి సగం స్పూను పంచదార, 2 స్పూన్ల ఫ్యాట్ ఫ్రీ పాలు కలుపుకొని టీ బ్యాగ్ ట్రాష్ క్యాన్లో వేసి ఫ్యామిలీ రూమ్లోకి కూర్చున్నాను. నిద్ర రావడం లేదు. రమణను లేపడానికి మొహమాట పడలేదు. ఇహ నాకు ప్రపంచంలో మిగిలింది అతనొక్కడే. కష్టమైన సుఖమైన అతనితోనే పంచుకోవాలి కదా. మంచి నిద్రలో లేపినందుకు అతను విసుక్కోలేదు. లేచి కూర్చుని, సరే అమ్మడు, కాఫీ పట్టుకురా. మసక వెలుతురులో పెరటి వాకిట్లో ఒకరినొకరు ఆనుకొని కూర్చుని నిశ్శబ్దంగా కాఫీ తాగడం ఏ సమయంలోనూ ఒక్కదాన్ని కాదన్న భావన. ఇదివరలోనూ ఇలా చాలాసార్లే అర్ధరాత్రి మెలకు వచ్చి ఇంట్లో అందరూ నిద్రపోయే సమయంలో ఒంటిగా చదువుకోవడమో, లేదు ఏ ఊహల్లోకో వెళ్ళి కవితలు అల్లుకోవడమో చేసి నిద్రొచ్చే వరకు గడపడం వేరు. ఇప్పుడిలా పక్కన అతను. ఏం ఆలోచిస్తున్నావురా అమ్మడు, నేనుండగా? రా, పాట పాడినా. అతనిది చక్కని గొంతు. అచ్చు ఘంటసాలలా పాడతాడు అనేవారందరూ. మాటల్లో చెప్పలేని సంతృప్తి.
ఆ పాటలు వినే కదా అతనికి దగ్గరైంది. అతని ఒడిలో తల పెట్టుకుని పడుకున్నాను. సోజా రాజకుమారి. అతని స్వరంలో పాట ప్రాణం పోసుకుంటుంది. ఒకదాని తర్వాత ఒకటి పాడుతూనే ఉన్నాడు. ఎప్పుడు నిద్రలోకి జారిపోయిందో తనకే తెలీదు. తల విదిలించాను. ఇన్నేళ్లైనా, ఇన్నాళ్లైనా ఈ జ్ఞాపకాలు ఇలా వెన్నాడుతూనే ఉన్నాయి. నిన్న మొన్న జరిగినట్టు. అతనితో జీవితాన్ని పంచుకున్న ప్రతి క్షణం, ప్రతి ఘడియ మనసులో సజీవంగా ఉంది. కళ్ళ ముందు మళ్ళీ గతం ఒక్కసారి రివైండ్ అయినట్టుగా. మధ్యతరగతి అని కూడా చెప్పుకోలేని కుటుంబం. ఊహ తెలిసేసరికి ఏదో ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతిలో చేర్చారు. ఓ పల్లె నుంచి చిన్నపాటి నగరానికొచ్చామని మాత్రం తెలుసు. మా నాన్న డాక్టర్ అని గొప్పలకు పోవడమూ తెలుసు. అక్కలిద్దరూ స్కూలు మానుకుని ప్రైవేటుగా ఆంధ్ర మెట్రిక్ ట్యూషన్కి వెళ్లడమూ గుర్తుంది. వెనకాల ఇద్దరు చెల్లెళ్ళు. రోజు 10 పైసలిచ్చి రిక్షాలో స్కూలుకి వెళ్లడం గుర్తుంది. అప్పుడో ఇప్పుడో నాన్నిచ్చిన డబ్బుల్లో మిగిలితే ఐస్ ఫ్రూట్ కొనుక్కోవడం, అప్పుడో ఇప్పుడో లాటరీ ఆడడం, చెక్క బోర్డు మీద మేకులతో చిన్న చిన్న ప్రవేశ ద్వారాలతో ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేసిన స్ప్రింగుతో గాజుగోళీని లాగినప్పుడు ఎక్కడ పడితే అక్కడ రాసినన్ని డబ్బివ్వడం, వెనక్కొస్తే 10 పైసలు వాడించుకోవడం. ఒకసారి బాగా గుర్తుంది. ఆడినప్పుడల్లా పావలా అర్ధరూపాయి వస్తుండడంతో ఇక చాలునంటూ వాడు బండి తీసుకుని వెళ్ళిపోవడం. ఇప్పుడు తలచుకుంటే నవ్వుస్తుంది. ఏదో బ్రతుకు తెరువుకు వాడు వ్యాపకం ఎంచుకుంటే, ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే గొప్పదన్నట్టు చదువు సంధ్యలు పెద్దగా తెలియని పిల్లల మధ్య నన్ను తెలివైన దానిగానే గుర్తించారు. దానికి కారణం అమ్మ భక్తి వల్ల స్పష్టంగా వచ్చిన తెలుగు ఉచ్చారణ, అమ్మ వెనకాల వల్లెవేస్తూ నేర్చుకున్న గజేంద్ర మోక్షం, రుక్మిణీ కళ్యాణం, సూర్యాష్టకం. ఎప్పుడైనా పుస్తకం తీసి చదవమని పురమాయించి నిద్రలోకి నాన్న జారుకున్న పుస్తకం చివరంటా చదివే అలవాటు చిన్నప్పటినుంచి రావడం వల్ల. కానీ అందరూ తెలివైందని సర్టిఫికెట్ ఇచ్చినా ఇప్పటికీ అనుమానమే. నేను తెలివి తక్కువ దద్దమ్మనేమోనని. నిజమే, అక్షరాల నిజం. అలాగని తెలివితేటలు లేవని నేనేం బాధపడను. కొంపలు ముంచే తెలివితేటలు లేకపోయినందువల్ల వచ్చిన నష్టమేమీ లేదు. అందులోనూ పక్కవాడి కొంపలు ముంచి నేను బాగుపడాలనే ఆశ అప్పుడే కాదు, నాకు ఇప్పుడు ఏ కొసానా లేదు. వచ్చిన చిక్కల్లా కపటమంతా మనసులో దాచుకుని పెదవులకు తేనె పూసుకుని తీయగా మాట్లాడలేకపోవడం. ఉన్నదున్నట్టు మొహాననేసి మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం. అందుకే ఇంత సూటిగా వ్యవహరిస్తే నువ్వెలా బ్రతుకుతావమ్మడు అనేవాడు రమణ, ఏటికి ఎదురీత ఈదుతూ. సరే, అసలు విషయానికొస్తే ప్రతి విషయము ప్రస్తావించుకుంటూ పోతే ఈ జీవితం ప్రస్తావించేందుకు ఒక జీవితం చాలదు. చదివేందుకు ఒక జీవితం చాలదు. అందుకే ఏం చెప్పాలనుకున్నానో చెప్పడం ఉత్తమం కదా. ముందే చెప్పాగా, సూటిగా సుత్తి లేకుండా చెప్పడమే నా పద్ధతి. నాకు ఊహ తెలిసేసరికి అస్థిరమైన జీవన పరిధిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాను. చుట్టూ ఎటు చూసినా అప్పులు, నట్టింట దరిద్రం తాండవిస్తూ, ఏ పూటకా పూట తిండి గింజలకు వెతుక్కునే స్థితి. లేని హోదాలు గొప్పలే తప్ప దమిడి ఆదాయం లేని కుటుంబం. ఎక్కడ ఎలా సంపాదించి ఎంతవరకు నాన్న నెట్టుకొచ్చాడో తెలీదు. ఊహ తెలిసేసరికి అనే కంటే నేను ఆలోచించుకునే స్థాయికొచ్చేసరికి మొదలు పెడితే బాగుంటుందేమో. అంతా అనుకోవడమే గాని ఏదీ నా చేతిలో ఏముంది? అనియంత్రితంగా సాగే ఆలోచనలు ఎటు తీసుకువెళితే అటు వెళ్లడమేగా. ఇంకా తెల్లవారలేదు. తూర్పున చీకట్లు విచ్చుకుంటూ వెలుగురేఖలు బయటకొస్తున్న సమయం. పల్లె పోకడలు, వాసనలు అంతరించిపోని సువిశాలమైన పెద్దరుగుల ఇంట్లో అప్పుడే అలికిడి ఆరంభమైంది. శ్రావ్యంగా వినిపిస్తోన్న స్వరం, సిరికింజెప్పడు, గజేంద్ర మోక్షం కావ్యం మొత్తం కంటతా వచ్చు సీతారత్నానికి. చిన్నప్పటినుంచి తండ్రి వెనకాల విన్నదల్లా మననం చేసుకుంటూ పోవడం, కాస్తో కూస్తో అక్షర జ్ఞానం ఉండడం వల్ల, కాస్త తీరిక దొరికిన సమయంలో కాలక్షేపంగా చదువుకోవడం వల్ల తెలుగు చదవడం రాయడం వచ్చు సీతారత్నానికి. అసలు మారుమూల కుగ్రామంలో సరిగ్గా లెక్కగడితే 100 ఇళ్లన్నా లేని ఊళ్ళో 5వ తరగతి వరకు చదువుకోవడమే ఎక్కువ. దానికి తోడు 2 ఇళ్ల పక్కనున్న రాజుగారి అమ్మాయి విజయ మంచి మిత్రురాలు సీతారత్నానికి. అన్నయ్య, సీతను పంపరాదు, నీకు తెలుసుగా, ఈ నెలలో ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగి తీరాలంటున్నారు మీ బావ. నువ్వు కాదంటే ఇక తప్పదు. ఆయన తాలూకా వాళ్ళెవరినైనా తెచ్చుకోవాల్సిందే. పిల్లలు లేకపోవడం ఇంత నరకమని ఎప్పుడూ అనుకోలేదు. 10 మైళ్ళ దూరంలో ఉన్న మేనత్త బతిమాలగా బతిమాలగా, సర్లే, ఏమంత దూరం, ఇక్కడుండేది అక్కడుంటుంది అంతేగా. పెద్దగా దత్తతంటూ బావ ఏమీ అనడం లేదుగా. అందులోనూ ఆడపిల్లను దత్తు తీసుకోవడం మన ఆచారంలో లేదు.
కాదంటే ఎటుపోయి ఎటొచ్చినా దాని పెళ్లి మీరే చేస్తారంటే నాకేం ఇబ్బంది లేదు సాలోచనగా అన్నాడు సీతారత్నం తండ్రి. ఆ ఆలోచనే నచ్చని తల్లి వంటింటి తలుపు పక్కన నుంచుని మీరిలా ఓసారొస్తారు వినిపించినట్టుగా పిలిచింది. ఇదిగో వదిన, అన్నయ్య ఇప్పుడిప్పుడే మెత్తపడుతున్నాడు. నువ్వు లోపలికి పిలిచి ఏం పురెక్కించుకో. ఈసారి నా మాట కాదన్నారంటే మళ్ళీ పుట్టింటి గడప తొక్కను. పిల్ల పెళ్ళేంటి, దాని పిల్లల పిల్లల పెళ్ళిళ్ళు నేనే చేస్తాను. అంతెందుకు, మీ నమ్మకం కోసం నా పేరునున్న ఇల్లు ఇప్పుడే దాని పేరట మార్చేస్తాను. మేనత్త స్వరంలో నిస్సహాయత, అర్దింపు, ధీమా పలగా పొలగంగా పలికాయి. నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. నీ బోర్డు సలహా ఎవరికి కావాలేంటి? ఆడపెత్తనాలని అడక్కున్నా పరిగెత్తుకొస్తారు. భార్యను ఓ కసురు కసిరి చెల్లెలు చెప్పిన మాట మరోసారి నెమర వేసుకున్నాడు. ఇదేదో బాగానే ఉంది. పెద్దదాని పెళ్లి బెంగ తీరిపోతుంది. ఇంకా దాని వెనకాల 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ఒకరి బాధ్యత తీరినట్టే. ఒసే సీత, అత్తతో వెళతావటే? పక్కనే పక్కింటి పిల్లలతో చింతపిక్కలాడుతున్న సీతారత్నాన్ని అడిగాడు. ఓ, నువ్వు వెళ్ళమంటే వెళ్ళను? 10 ఏళ్లైనా నిండని సీత పెద్ద ఆరిందలా మాట్లాడింది. అవును, అత్త వాళ్ళింట్లో పని చేయాల్సిన అవసరం లేదు. ఎంచక్క ఇది వరకెళ్ళినప్పుడు చామంతి పూల జడ కుట్టి బంగారు జడగంటలతో పట్టు పావడాతో ఎంత సింగారం చేసిందని. అక్కడ మేగడ పెరుగు వేపుడు కూరలు ఇక్కడ్లా కాదు. అదిగో దానికి ఇష్టమే కాదనుకురా అన్నయ్య. అప్పటికప్పుడు మేనకోడల్ని వెంట తీసుకుని వెళ్లాలని ఆమె తాపత్రయం. సర్లే, వచ్చే వారం తెచ్చి దింపుతా. ఈలోగా నువ్వు చెప్పినట్టు నీ ఇల్లు దాని పేరుని పెట్టే సంగతి చూడు. వస్తా, కాస్త పనుంది. లేచి భుజాన కండువ వేసుకుని వీధిలోకి నడిచాడు. వదినా అంటూ లోపలికి వెళ్ళింది మేనత్త సంబరంగా. ఆట చాలించి అత్తవెంట తనూల్లోనికి వెళ్ళింది సీతారత్నం. చంటిదాన్ని వంటింట్లో ఓ పక్కన పడుకోబెట్టుకుని పచ్చి కర్రలతో వంట చేసేందుకు అవస్థ పడుతోంది తల్లి. సీత, చంటిదాన్ని బయటకు తీసుకుని వెళ్ళు, పొగతో ఉక్కిరిబిక్కిరవుతోంది కళ్ళొత్తుకుంటూ చెప్పింది ఆవిడ. కన్నీళ్లు పొగవల్ల, సీతను అన్నయ్య పంపిస్తాను అన్నందువల్ల. వదినా, అయినా నువ్వంతగా బెంగ పెట్టుకోవాల్సిందేముంది చెప్పు. గట్టిగా తుమ్మితే వినబడేంత దూరం ఇక్కడుండేది అక్కడుంటుంది. నీకు తెలుసుగా వదినా, అసలు లోపం ఆయనది కాకపోయి ఉంటే ఈ పాటికి నన్ను మూలకు విసిరి ఇంకో పెళ్లి చేసుకునేవారే. అక్కడికి మా అత్తారు ఆ ప్రయత్నాలు చేశారు. కానీ పట్నం నుంచి వచ్చిన ఆయన గారి బంధువు అన్ని పరీక్షలు చేయించి లోపం ఆయిందే అనేసరికి తగ్గారు. ఈ రకంగానైనా అన్నయ్యకు కాస్త సాయం చేసినట్టు అవుతుంది. నా వాళ్ళు నా పక్కన ఉన్నట్టుంటుందని నా ఆశ. సీతకు కూడా రావాలని ఉబలాటంగానే ఉంది. వదిన గారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది ఆవిడ. నువ్వన్నది నిజమే గాని చేతికంది వస్తున్న బిడ్డ, అదీగాక ఆడపిల్ల ఇక్కడ మాత్రం ఎన్నాళ్ళుంటుంది? రేపు పాటికి పెళ్ళైతే దాని దారిని అది అత్తారింటికి వెళ్ళిపోదు. కనీసం అంతవరకన్నా కళ్ళ ముందుండాలన్న ఆశ. అంతేగాని నువ్వేదో పరాయిదానివని కాదు, పిల్లను నీకివ్వకూడదని కాదు. తొలిచూలు బిడ్డను అత్తారింటికి అప్పగింతలు ఇవ్వడమే కష్టమంటే ఇప్పుడిలా. అయినా మీ అన్నయ్య చెప్పనే చెప్పారుగా, నీ ఇష్టం ఆయనిష్టం, నాదేముంది? మళ్ళీ కళ్ళు తుడుచుకుంది. ఇది చాలుదినా, జీవితంలో ఎప్పుడూ ఈ మేలు మరిచిపోను. నేను రేపు బయలుదేరతాను. సీతను అన్నయ్య వచ్చేవారం తెచ్చి దింపుతానన్నాడు. అయితే ఓ సేరు బియ్యం నాని చలిమిడి చేస్తాను. వచ్చినప్పుడల్లా ఎందుకొదినా ఈ శ్రమ చేదస్తాం? మీ గురించే కాదుగా, మా గురించి కూడా. పుట్టిల్లు చల్లగా ఉండాలంటే ఆడపిల్లను చెలిమిడితో సాగనంపాలి. తల్లి మనసులో వేదన అర్థం కాని సీత మాత్రం చిన్నారి చిట్టి చెల్లెలను పక్కన పడుకోబెట్టుకుని వీధి అరుగుమీద ఎదురింటి సుబ్బలక్ష్మితో వామనగుంటలాటలో మునిగిపోయింది. అన్నట్టుగానే పైవారం సీతారత్నాన్ని దింపొచ్చాడు తండ్రి. అయితే అది చెల్లెలి కబురొచ్చాకే. అన్నయ్య, ఇల్లు పిల్ల పేరిట రాశాను, సీతను తెచ్చి దింపమని. సీతను దింపి భోజనాలు చేశాక దస్తావేజులు అందించింది చెల్లెలు. అవి చూస్తూనే తండ్రి బ్రుకుటి ముడిపడ్డం సీత గమనించకపోలేదు. అయినా ఎందుకో తెలుసుకోలేని వయసు. ఇంటిపై అన్ని హక్కులు సీతకు రాశావు, బాగానే ఉంది. కానీ ఇదేంటి నా తదనంతరం అన్నమాట? ఏదో మాట వరుస కన్నయ్య, అయినా ఇల్లు అలాగే ఉంటుంది. దాని పెళ్లి పేరంటాలన్నీ నేనే చేస్తానుగా. అయిష్టంగానే సీతను దింపి బయలుదేరాడాయన. ఓ గుడ్డ సంచిలో 2 ముతక రకం గౌన్లతో గుమ్మానికి ఆనుకుని వెళుతున్న తండ్రిని చూస్తూ నిలబడింది సీత. బిక్కుబిక్కుమంటూ నుంచున్న సీతను అక్కున జెరుచుకుని, ఎందుకే సీత, బెంగగా ఉందా? రా, లోపలికి వెళదాం. రేపట్నుంచి నీకు సంగీతం మాస్టర్ని పెడతాను. ఎంచక్కా సంగీతం నేర్చుకుందువు గాని. అలాగే ఇక్కడ స్కూల్లోనూ చేరుస్తా. పెరట్లోకి వెళ్ళి పూల మొక్కలు చూద్దాంరా. మరిపించేందుకు సీతను తీసుకుని కదిలిందావిడ.
మేనత్త ఇల్లనగానే సంబరపడింది కాని అదే జీవితంలో ఓ పెద్ద మలుపని తెలీదు సీతకు. అన్నట్టుగానే వెంటనే సీతను స్కూల్లో వేయడమే కాకుండా సంగీతం నేర్పేందుకు మాస్టార్ని కుదిరిచిందావిడ. సరిగమలు నేర్పేటప్పుడే చెప్పాడాయన, నేర్పిస్తాను గాని స్వరంలో మాధుర్యం మెతదనం లేదు అని. చిన్నపిల్ల కాస్త పెద్దయితే అవే వస్తాయి. ఆయన గాన కచేరీలు పెట్టిస్తావా ఏంటి? ఏవో 4 భక్తి పాటలు, పేరంటాలకు మంగళహారతులు ముందు ముందు పాడుకునేందుకు వస్తే చాలు. కీర్తనలో 4 వచ్చే వరకు నేర్పు. అప్పటికే తెలుగు చదవడం వచ్చుండడం వల్ల స్కూల్లో కాస్త మెరుగ్గానే ఉండేది. ఉన్న 5-6 అమ్మాయిల్లోనూ చురుగ్గానే కనిపించేది. తొందరలోనే బెంగతీరి మేనత్త ఇంటికి అలవాటు పడిపోయింది సీతారత్నం. నిన్ను బాగా చదివిస్తానే సీత, పెద్దయి ఉద్యోగం చేద్దువుగాని. కాలు మీద కాలేసుకుని కూర్చునే ఉద్యోగం మహారాణిలా. అనుకున్నది అనుకున్నట్టు సాఫీగా సాగితే అది జీవితమే కాదు, ఓ సుందర స్వప్న సీమ. కాని సీత దురదృష్టం సరిగ్గా 2 ఏళ్లైనా గడవకముందే మేనత్త అనుకోని విధంగా పక్షవాతం బారిన పడ్డంతో మళ్లీ చదువు ఆగిపోవలసొచ్చింది. అప్పుడే మొదలయ్యాయి అనుకోని గొడవలు. పరామర్శల పేరిట వచ్చిపోయే చుట్టాలు, వచ్చిన వారికి మర్యాదలు మన్ననలు. ఎంత పనివాళ్లున్నా ఇంటి పనే సరిపోయేది సీతకు. నెమ్మదిగా కోలుకుంటుందని డాక్టర్లు చెప్పినా కాలు చెయ్యి కూడదీసుకుని కాస్త మెరుగుపడేందుకే 2 ఏళ్లు పట్టింది. ఈలోగా స్కూలుకి వెళ్ళకపోయినా బాగా చదవడం మాత్రం అలవాటైంది సీతకు. సీత కోసమని ప్రత్యేకంగా పట్నం నుంచి వారపత్రికలు తెప్పించేది మేనత్త. అవి చదివి వినిపించడం వల్ల ఆవిడకు కాస్త ఊరటగా ఉండేది. ఉండడానికి పల్లెటూరైనా పత్రికాముఖంగా ప్రపంచం చుట్టి వచ్చినట్టు అనిపించేది సీతకు. ఎన్ని కొత్త విషయాలో గ్రహింపుకొచ్చేవి. చదివిద్దామని మేనత్ అనుకున్నా చదువుకోలేని అసక్తతకు చింతించేది. దిగులు పడకే సీత, ప్రైవేటుగా మెట్రిక్ రాద్దు గాని ఇదిగో కొంచెం మెరుగవని ఓదార్చేది మేనత్త. మేనత్త మాట సీతకొక్కదానికి అర్థమయ్యేది. ఈలోగా ఎప్పట్నుంచో అనుబంధాలు తెంపుకొని నేను నా సంసారం అనుకున్న సీత బాబాయ్ విశ్వనాథం చెల్లెలింటికి రాకపోకలు మొదలెట్టాడు. అనుకున్నా ఆడుకున్నా అన్నా చెల్లెళ్ళం కాకపోతామా ఒక కడుపును పుట్టాక అంటూ చెల్లెల్ని మంచి చేసుకోవాలని చూసి. ఈ మాట చిన్నప్పుడే అమ్మా నాన్న పోయినప్పుడు ఏమైందన్నయ్య? పెద్దన్నయ్య ఒక్కడే బరువు బాధ్యతలు మోసినప్పుడు గుర్తుకు రాలేదా? అన్నయ్య ఒక్కడే నా పెళ్లి భారం వహించినప్పుడు గుర్తుకు రాలేదా? సీత మేనత్త చిన్నన్నయ్యను గట్టిగానే అడిగింది. మంచం పట్టిన పుట్టెడు రోగం వచ్చినా గీర మాత్రం తగ్గలేదు. పెదవుల బిగువున కోపం ఆపుకుని జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు అనుకుని ఏం లాభం? గతం మరిచిపోదాం. ఏదో కష్టంలో ఉన్నామని చూడ్డానికి వచ్చాం. లేదంటే పుట్టింటి వాళ్ళ నుండి చూసిపోయేందుకైనా రాలేదన్న అపవాదు నువ్వే లోకు అవుతావు అత్తింటి వారి వైపు. ఎంత నచ్చకపోయినా సమయం కాదని సంయమనం వహించింది ఆవిడ. అయితే చెల్లెల్ని మంచి చేసుకోవడం కుదరని పని అని బావగారిని కాకపట్టడం ఆరంభించాడు. పట్నానికి వెంట తీసుకుని వెళ్లి దురలవాట్లు నేర్పడం, చెల్లెలి మీదే లేనిపోనివన్నీ చెప్పడం ఒకటేంటి, చివరకు చెల్లెలి భర్త అనైనా ఆలోచించకుండా వారవనితలను పరిచయం చేయడం వరకు వెళ్ళింది వ్యవహారం. విషయం తెలిసిన సీత తండ్రి సీతను చూసిపోయే మిషతో వచ్చి చెల్లెలి దగ్గర కూతురి పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. పిల్లకు 14 ఏళ్లు దాటుతున్నాయి. పెళ్లి మాట ఎత్తావు. దాని తర్వాత వాళ్ళిద్దరూ పైకొస్తున్నారు. ఎంత పెంపకానికి ఇచ్చినా పెద్ద కూతురి పెళ్లి కాకుండా మిగతా వారికి ఎలా చేస్తాను అంటూ మొదలేశాడు. ఇదిగో ఇప్పుడైనా కుదురుకుంటుంటా. నీకిచ్చిన మాట తప్పనన్నయ్యా. దాని పెళ్లి బాధ్యత నాదే. అయితే మాటలు జరుగుతుండగానే వచ్చిన బావమరిది మర్యాద నిలబెట్టలేదు. ఊరందరూ కనిపారిస్తే పెళ్లిళ్ళు మాత్రం ఏం చేస్తాం అంటూ ఈసడించాడు. అభిమానమే ప్రాణంగా బ్రతికే ఆయన ఇది సహించలేకపోయాడు. ఏంటి బావగారు ఏమంటున్నారు? పిల్లను పంపమని బ్రతిమాలితే పంపాం గాని మాకు గతి లెక్క కాదు. కలో గింజో మా బతుకులు మేం బతుకుతాం గాని ఎవరిని దేవరించాం. పిల్లను తీసుకున్నప్పుడే నా చెల్లెలు మాటిచ్చింది గనుక అడిగాను. నా పిల్లకు నేను పెళ్లి చేసుకోలేక కాదు. మాటిచ్చిందట మాట. ఇవ్వడానికి అదెవరు? అదేమైనా పుట్టింటి నుంచి మూట కట్టుకుని వచ్చిందా? ఇది నా ఆస్తి, నా ఇష్టం. సీత మేనత్త ముందే ఈ వాదన జరుగుతోంది. అన్నయ్య ఆగు, ఏమండి మీరేనా? ఆవిడ ఇద్దరికీ నచ్చజెప్ప చూస్తోంది. అయితే ఏమంటావు? మరింత ఉక్రోషంగా అడిగాడు సీత తండ్రి. ఏమంటాను? నీ పిల్లను నిక్షేపంలా తీసుకుని వెళ్ళు, మా పీడ వదులుతుంది. చిన్న బావమరిది వలలో చిక్కి అతను అప్పటికే ఎరచూపిన సౌఖ్యాల వేటలో ఒళ్ళు మరిచిపోయాడాయన. నా పిల్ల నాకు బరువు కాదు. సీత పద. సీత బెత్తరపోయి చూస్తోంది. చూస్తావేం? పద. ఊనదున్నట్టు బయలుదేరు. ఇక్కడి నుంచి గుడ్డలు కూడా తేక పద. అన్నయ్య కొంచెం ఓపిక పట్టు, నీ కాళ్ళు పట్టుకుంటా. ఆవిడ ఎంత బ్రతిమాలుతున్నా ఆయన చెవికెక్కలేదు. తండ్రి వెనక బయలుదేరక తప్పలేదు సీతకు, అది కట్టు గుడ్డలతో.
చెల్లెలి ఒత్తిడితో అతనే వచ్చి బతిమాలతాడు లెమ్మనుకుని సరిపెట్టుకుంటూ ఊరు చేరేసరికి అలసిపోయి కోపమంతా భార్య మీద సీత మీద చూపించాడు. దురదృష్టపు ముఖాలు, ఎక్కడ పడితే అక్కడ దురదృష్టమే. అయితే ఆ రోజు రాత్రే గుండెపోటుతో చెల్లెలి భర్త కన్ను మూయడం అనుకోని పరిణామం. మళ్ళీ తెల్లవారుతూనే సకుటుంబ సమేతంగా చెల్లెలి ఇంటికి వెళ్ళక తప్పలేదు. అయితే అక్కడి దృశ్యం మాత్రం అనుకోనిది. తమ్ముడిని, తమ్ముడి కుటుంబాన్ని అక్కడ ఊహించనేలేదు. అంతేకాదు, బరువు బాధ్యతలన్నీ భుజాల మీద వేసుకుని అంతా తానే అయ్యి తిరుగుతున్న తమ్ముడి ఆంతర్యం అర్థం చేసుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. బావగారు నా కొడుకునే తన కొడుకు అనుకున్నారు. వాడే కొరివి పెడతాడట అన్నప్పుడే అతని ఎత్తుగడ అర్థమైంది. బిడ్డొచ్చిన వేళ గుడ్డొచ్చిన వేళ అంటూ సీతను ఆడిపోసుకునేవాళ్ళు, తమ్ముణ్ణి మెచ్చుకునేవాళ్ళు. ఆడంగుల ముచ్చట్ల మధ్య అన్నగారితో మాట్లాడే సందే దొరకలేదు చెల్లెలికి. తీరా 12వ రోజు ఆశీర్వచనాలప్పుడు కాని అసలు అస్త్రం బయటకు రాలేదు. బావమరిది కొడుకును తను దత్తత తీసుకుంటున్నట్టు తన యావదాస్తికి అతనే వారసుడిగా రాసిచ్చిన పత్రం. నిజానికి ఎవరికీ విషయం చర్చించే మనసు లేకపోయింది. గట్టిగా నోరు విప్పి ఏదైనా చెప్పడానికి చెల్లెలికి ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదతను. మనసు కూడగట్టుకుని సీతకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు తండ్రి. మధ్యలో ఒకసారి చెల్లెల్ని కలిసొచ్చాడు కూడా. ఎప్పట్లాగానే పెళ్లి నేను చేస్తాననే అంటూ ఉంటుంది ఆవిడ. ఈ మధ్య కాలంలో 2 ఏళ్లు గడిచిపోయాయి. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దొరికిన పుస్తకాలు తెచ్చుకుని చదవడం కాలక్షేపంగా మిగిలింది సీతకు. పెరిగే వయసులో దూరంగా ఉండడం వల్లనేమో తల్లితో పెద్ద చనువు మిగల్లేదు. మిగతా పిల్లలందరికీ తల్లి చుట్టూ తిరిగే అలవాటు. అక్క, అన్న అందరికీ కాస్త బెదిరే మరి అంత చనువుగా ఎవరూ ఉండరు. ఇదిగో అదలా నవలలు చదివి చదివి ఎవరితోనో లేచిపోతుంది. సంసారపక్షం అమ్మాయిలు నవలలు చదవరు. తండ్రి మొత్తుకునేవాడు. సంబంధాలు వస్తున్నాయి, పోతున్నాయి. మేనత్త పెట్టిన ఆశలు సీతారత్నం మనసులో మిగిలే ఉన్నాయి. ఒక్కోసారి అత్తను చూడాలనిపిస్తుంది, కానీ తండ్రిని అడిగేదెలా? మొత్తానికి చివరికో సంబంధం పెళ్లిచూపుల వరకు వచ్చింది. ఆ అబ్బాయి దెబ్బపండు ఛాయ. ఆర్ఎంపీ డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఇంటికి పెద్ద, తల్లి లేదు. 2 రకాల పెళ్లిళ్ళయ్యాయి. ఇంకా ఒక చెల్లెలు, 4 తమ్ముళ్ళు ఉన్నారు. అంత పెద్దింట్లో ఇవ్వడం పిల్ల గొంతు కోయడమే. ఆక్రోశించింది తల్లి మనసు. అయినా పెదవి కదిపి చెప్పగలిగే ధైర్యం ఎక్కడా? పిల్లాడు నచ్చాడా అని సీతను ఎవరూ అడగలేదు. పైగా పిల్లాడి అందం ముందు సీత కాకి ముక్కులానే ఉంటుంది. అతనికి ఎలా నచ్చిందో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పిల్ల నచ్చిందన్నాక చెల్లెలింటికి వెళ్ళాడు చెప్పడానికి. తమ్ముడు, మరదలు అక్కడే ఉన్నారు. ముభావంగానే విషయం చెప్పాడు. ఇంకేం, పెళ్లి ఖర్చులు నేనిస్తాను, చెల్లెలు చెప్పింది. ఎక్కడి నుంచిస్తావు? నువ్వేమైనా కూడబెట్టావా? బావగారు సర్వం నా కొడుకు రాసిచ్చారు. నాకు ఉన్నారు ఆడపిల్లలు. తమ్ముడు గయ్యను లేచాడు. మీ బావగారు ఉండగానే మాటిచ్చాను. పెళ్లి చేస్తానన్న మాట మీదే పిల్లను పంపారు. పంపితే ఇక్కడ ఉంచలేదుగా. ఇక్కడ పిల్లుంటే పెళ్లి మన బాధ్యత. బావగారు పోగానే పిల్లను తీసుకెళ్లిపోయారుగా. ఇలా అనారోగ్యంగా ఉన్నప్పుడు నన్ను వేధించడం, ఇచ్చిన మాట తప్పేలా చేయడం న్యాయం కాదు. న్యాయాన్యాయాల ప్రసక్తి అనవసరం. బ్రతక నేర్చిన వాడిదే పైచెయ్యి. ఎలాగూ నీ తదనంతరం ఇల్లు కట్టబెట్టావుగా, ఇచ్చింది చాలు. సీత తండ్రి లేచొచ్చేశాడు. ఎలాగైతేనేం పెళ్లి జరిగిపోయింది. అయితే సవ్యంగా మాత్రం కాదు. పిల్ల పేరున ఇల్లుందన్నారు, అది ఇవ్వనేలేదు అని పిల్లాడి తండ్రి పేచీ లేవదీశాడు. మేనత్త రాసిచ్చిందని, ఆవిడ తదనంతరమే వస్తుందని ముందే చెప్పినా చెప్పలేదంటూ గొడవ. పెళ్లి భోజనాలకు అపహరణం దాటిపోయింది అంటూ మామగారు అలక. చివరికి ఎలాగైతేనేం అలకలు ఆరాళ్ల మధ్య అత్తారింటికి బయలుదేరింది సీత. అమ్మా, పెళ్ళయింది. ఇహ ఏం జరిగినా ఈ అత్తిల్లే నీకు గతి. చచ్చినా బ్రతికినా అదే నీ ఇల్లు. ఇహ మా ఇంటికొచ్చేది చుట్టం చూపుగానే. ముందుగానే తండ్రి హెచ్చరించాడు. సీత జీవితంలో మరో అధ్యాయం మొదలైంది.